నమస్తే, వెల్కమ్ టు DD9. రైట్, నేను ఏదైతే ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొత్తం జంతర్ మంతర్ దగ్గర అక్కడ ధర్నా చేపట్టింది. 3 రోజుల పాటు ఆ ధర్నాను కొనసాగించనున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ధర్నా చేపట్టిందంటే పూర్తి స్థాయిలో తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామనే ఆ అంశంతో అక్కడ ధర్నా చేపట్టింది. మేము ఇక్కడ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్కి సంబంధించిన ఆ విషయాన్ని అమలుపరిచినాం, ఆ బిల్లును సాధించినాం. అసెంబ్లీలో తీర్మానం ప్రతిపక్షాల పార్టీలతో పాటు అటు విపక్షాలు కావచ్చు, ఇటు అధికార పార్టీ ఆ నాయకులు అందరూ కలిసి దాన్ని ఓకే చేసి బిల్లును ప్రవేశపెట్టిళ్ళు. అసెంబ్లీలో పూర్తి స్థాయిలో తీర్మానం చేసినాం, బీసీలకు బిల్లును ఆమోదిస్తున్నామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కానీ చట్టబద్ధత కావాలని చెప్పేసి అటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైతే ఇక్కడ ఉన్న గవర్నర్ జిష్ణుదేవ్ సిన్హాకు ఆర్డినెన్స్ పంపారు. జిష్ణుదేవ్ గారు చాలా డేస్ నుంచి దాన్ని పెండింగ్లో పెట్టారు. ఇది రాష్ట్రపతి దగ్గరికి పంపారు ఆ ఆర్డినెన్స్ని. సో ఈ పార్లమెంట్లో కూడా మేము ఏదైతే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా మేము పూర్తి స్థాయిలో సాధించుకుంటామని చెప్పేసి కూడా ఇటు ఆ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. సో ఇప్పుడు ఇంత పటిష్టంగా ఎందుకు కొట్లాడుతుందంటే దీనికి ప్రధానంగా రీజన్ సెప్టెంబర్ 30 లోపు ఖచ్చితంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్ జరగాలని అటు హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఎందుకంటే దాదాపు స్థానిక సంస్థలో ఎన్నుకోబడ్డ మా ఏదైతే అది నాయకులంతా ప్రజాప్రతినిధులంతా వాళ్ళ సమయం గడుస్తుంది, దాదాపు 2 సంవత్సరాలు గడుస్తుంది. ఆయన ఎక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అంటే దీనికి కారణం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏదైతే బీసీ బిల్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, అంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మేము స్థానిక సంస్థల్లోకి వెళ్తాం, కామారెడ్డి డిక్లరేషన్ వేదిక వీళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో అది అమలుపరిచిన తర్వాతనే మేము అటు స్థానిక సంస్థల్లోకి వెళ్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం వీళ్ళు కేవలం భయపడి, అంటే వీళ్ళు స్థానిక సంస్థలకు వెళ్తే ఖచ్చితంగా మేము ఊడిపోతామనే భయంతో వాళ్ళు స్థానిక సంస్థల్లోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, ఇచ్చిన 420 హామీలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెప్తుందో ఈ పూర్తి స్థాయిలో అన్ని హామీలు ఎక్కడ కూడా ప్రజలకు అమలు కాలేవు. ఒక ఉత్సవం తప్ప తెలంగాణలో ఇంకేం హామీ అమలు కాలేదు. అయితే ఈ వీళ్ళు చెప్తున్న ఆ రుణమాఫీ కావచ్చు పూర్తి స్థాయిలో కాలేదు. రైతు బంధు 2 పంటలకే పడింది. అయితే వాళ్ళు చేస్తానన్న 7,500 కాకుండా ఎకరానికి 6,000 కుదించి పూర్తిగా 2 పంటలకు వేసిళ్ళు. సో ఇవన్నీ అంశాలని కూడగట్టుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. అయితే గతంలో వీళ్ళు ఏదైతే ఒక గ్రామ సభలు నిర్వహించారో ఆ గ్రామ సభలు కూడా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంటే ఆ గ్రామ సభ ద్వారా కూడా వీళ్ళు ఒక సర్వే చేయించుకున్నారని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు బలంగానే ఆరోపించాయి. అంటే ఈ అన్ని అంశాలతో వాళ్ళు స్థానిక సంస్థల్లోకి వెళ్తారని చెప్పేసి ప్రతిపక్షాలు విపక్షాలు చెప్తూనే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే మాకు ప్రజల్లో బలమైన సపోర్ట్ ఉంది. ఎందుకంటే మేము ఇచ్చిన హామీలు కావచ్చు, ఇంద్రమ్మ రాజ్యం కావచ్చు, సోనియా గాంధీ ఇచ్చిన హామీలు కావచ్చు, మేము అమలుపరుస్తున్న ఏదైతే 6 గ్యారెంటీల విషయంలో పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఖచ్చితంగా స్థానిక సంస్థలకు వెళ్తే మేము గెలిచే అవకాశం ఉంది. మేము పెట్టేది ఆ ప్రజలు ఏదో తిరస్కరిస్తారని దానికోసం పెట్టలేదు. ఖచ్చితంగా మా బీసీలకు ఏదైతే హామీ ఇచ్చామో 42% రిజర్వేషన్ తీసుకొస్తాము, స్థానిక సంస్థలను ఏదో హామీ ఇచ్చామో ఆ హామీని పూర్తి స్థాయిలో బీసీలకు అందించిన తర్వాత చట్టబద్ధతతో ఏదైతే పార్టీ పరంగా ఇవ్వడం కాదు, చట్టబద్ధతతో ఏదైతే మేము చెప్పామో అది తీసుకెళ్ళిన తర్వాతనే మేము ఖచ్చితంగా అటు స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది. అయితే వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే గత 2018-19లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ పంచాయతీరాజ్ చట్టం సీల్ అవుతుందో 50% మీకు తగ్గద్దని. సో దానివల్ల చిక్కుముడు ఉంది. ఇది వీడాలంటే ఖచ్చితంగా ఇటు రాష్ట్రంలో గవర్నర్, అటు కేంద్రంలో రాష్ట్రపతి సంతకాలు ఖచ్చితంగా ఉండాలి. ఆర్డినెన్స్ పాస్ అవుతాయి తప్ప ఇక్కడ చట్టబద్ధత మేము తీసుకురాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ వస్తున్నాయి. అంటే ఏదైతే వీటన్నిటి పరిణామాలు అంటే రాష్ట్రంలోని కొట్లాడితే మేము ఎఫెక్టివ్గా పవర్ఫుల్గా కనిపిస్తలేదు. సో మేము కేంద్రంలో ఎక్కడైతే ఇప్పుడు మనకు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రం ధర్నా చౌక్ ఏ విధంగా అయితే ఉందో ఢిల్లీ వేదికగా అక్కడైతే జంతర్ మంతర్, మనకు ధర్నా చౌక్ ఎట్లుందో తెలంగాణలో అక్కడ జంతర్ మంతర్ అదే వేదిక అక్కడ ఆ ప్లేస్లో వీళ్ళు 3 రోజులు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ సో ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కలిసి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వెల్కమ్ చేస్తుంది. వాళ్ళు కూడా సపోర్ట్గా తెలంగాణకు సపోర్ట్గా 42% బీసీలకు సపోర్ట్గా చాలామంది దానికి సంబంధించిన నాయకులు కూడా వచ్చి అక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఇవన్నీ ఒక్క సైడ్ ఉంటే ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అటు బీజేపీ కావచ్చు, రాష్ట్రపతి గారు ఇక్కడ కూడా స్పందించడం లేదు. అంటే వీళ్ళు నిజంగానే కొట్లాడుతున్నా లేకుండా మేము కొట్లాడినామని ప్రజల్లోకి చెప్పుకోవడానికి ఏం అర్థమైతే లేదు. కానీ ఇక్కడ కూడా అటు ఆ ప్రభుత్వం కావచ్చు లేకపోతే రాష్ట్రపతి గారు ఇక్కడ కూడా స్పందించడం లేదు. సో ఈ ఉదంతం జరుగుతూ ఉండగా నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారాన్ని లేపాయి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసిన తర్వాత మేము ఖచ్చితంగా రిజర్వేషన్లు సాధించుకుంటాం అని ఒక వ్యాఖ్యలు చేశారు. ముందుగా వీడియో చూసే ప్రయత్నం చేద్దాం మనం.
రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి మేము రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి మేము రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ రాహుల్ గాంధీ అంటే ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి మోదీ గారు అయితే అపోజిషన్ లీడర్ అయితే ఇండియా కూటమి దానికి నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేసిన తర్వాతనే మేము రిజర్వేషన్లు సాధించుకుంటాం, అప్పటి వరకు మేము ఇట్లనే ఆ ధర్నాలు చేస్తాం, లేదంటే ప్రతిపక్ష అటు ఇతర పార్టీలపైన మేము ఆ దుమ్మెత్తి పోస్తాం తప్ప నిజంగా బీచ్లకు మేము న్యాయం చేయమని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి తేట తెల్లం చేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది. సో ఎందుకు ఇట్లా మొండి వైఖరికి వెళ్ళాల్సి వస్తుంది అంటే ఇక్కడ వాళ్ళు చెప్పుకోనికి స్థానిక సంస్థల్లోకి వెళ్ళడానికి లేకపోతే వీళ్ళు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో బీచ్లకు నిలబెట్టుకోనికి కేవలం ఒక మాట చెప్పడానికి అంటే మేము కొట్లాడినాం, మా చెమటోడిచ్చినాం, మేము ఆ కేంద్రంతో కొట్లాడినాం, రాష్ట్రపతితో కొట్లాడినాం, మేము ఇంకెవరితో కొట్టాలి, ఇంకెవరితో కొట్లాడాలి, ఇంతకన్నా మేము ఇంకేం చేయాలని ఒక నినాదం మళ్ళీ తెలంగాణలోకి తీసుకురాబోతులు. అంటే మేము కొట్లాడుతున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు, కేంద్రం ఇస్తలేదు కాబట్టి మనం పార్టీని మార్చేద్దాం, అంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఆ ప్రభుత్వాన్ని దించేద్దాం, మా కాంగ్రెస్ సంబంధించిన లేకపోతే ఇండియా కూటమికి సంబంధించిన రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రి చేసుకున్న తర్వాత మనం అనుకున్న రిజర్వేషన్స్ కావచ్చు, మనం అనుకున్న హామీలు కావచ్చు పూర్తి స్థాయిలో నెరవేర్చుకుందాం అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. అంటే సరే ఇన్నొద్దులు తెలంగాణలో చేసిందంటే నాటకమే అన్నట్టు కూడా అటు ఏదో తూతు మంత్రంగా ఈ బీసీలకు రిజర్వేషన్ విషయంలో తూతు మంత్రంగా కొట్లాడుతుందని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఏదైతే మాటలు అంటున్నాయో నిజంగా రేవంత్ రెడ్డి గారు నేను చేసిన వ్యాఖ్యలకు అది నిజమే అనిపిస్తుంది. మేము ఇవ్వలేం, నిజంగా రాహుల్ గాంధీ వస్తే ఇస్తామని చెప్పేసి కూడా ఒక మాటతో తను తేల్చి చెప్పడం కూడా పెద్ద తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు దుమారాన్ని లేపాయి. అంటే చూడాలా ఒకవైపు స్థానిక సంస్థల టైం కూడా దగ్గర పడుతుంది, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనట్టు ప్రతిపక్షాలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాయి. మేము రాహుల్ గాంధీ ప్రధాని అయితేనో లేక ఇంకోరు ప్రధాని అయితే మేము మాట నమ్మి అటు ఓటేయలేమని చెప్పేసి కూడా బీసీలు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి మైకి మండిపడుతులు. మీరెందుకు ఇక ఢిల్లీలో ధర్నాలు చేసి, మీరెందుకు ఇక్కడ రాష్ట్రంలో కులగన చేసి, మీరెందుకు ఇక అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి తీసుకొచ్చి ఎందుకు అని చెప్పేసి కూడా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. సో చూడాలి ఏంటి ఢిల్లీ నుంచి 3 రోజుల ధర్నా తర్వాత వీళ్ళు ఏ విషయం తీసుకొస్తారు, నిజంగానే రాహుల్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రజలకు అదే సమాధానం ఇస్తారా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మీకు రిజర్వేషన్లు వస్తాయి, మనం అంతవరకు ఇట్లనే కొట్లాడదాం, అంతవరకు బీసీలకు మీకు రిజర్వేషన్ ఇవ్వం, ఏదో ఇప్పుడు అటు గతంలో బీఆర్ఎస్ ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ఇబ్బంది పెడుతుందని ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్తారా, చూద్దాం ఏ విధంగా వెళ్తారో. చూస్తూనే ఉండండి DD9 వార్త.